నమస్కారం. వెనిలా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉచిత పశు ఆరోగ్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పశువులు చనిపోతే 21 రోజుల్లోనే పాడి రైతులు, జీవాల పెంపకందారులకు బీమా పరిహారం అందిస్తున్నామని వినుకొండ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తెలిపారు. మండలంలోని నడిగడ్డలో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పశు ఆరోగ్య శిబిరాన్ని చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ముందుగా ఆవులు, గొర్రెలకు స్వయంగా టీకాలు వేసి ఉచితంగా పాడి పోషకాల రైతులకు మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ గోకుల షెడ్లు, బహువార్షిక పశుగ్రాస క్షేత్రాలు, పశు బీమా, పశు కిసాన్ క్రెడిట్ కార్డులు, సంచార పశు ఆరోగ్య సేవా వాహనాలు, లింగ నిర్ధారిత వీర్యం, పిండ మార్పిడి పరిజ్ఞానం తదితర పథకాలపై రైతులకు పశు సంవర్ధక శాఖ అధికారులు, వైద్యులు అవగాహన కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన పశు వైద్య శిబిరాలని ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది. ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ పశు ఆరోగ్య శిబిరాల వలన పశు సంపద పెంచాలని, పశువుల మీద వచ్చేటువంటి పాడి పంటలు, పశువుల మీద వచ్చేటువంటి ఆదాయాన్ని పెంచాలని ఈ రోజు ప్రభుత్వం ఒక సంకల్పంతో రైతులకు విశిష్టమైనటువంటి సేవలు అందిస్తా ఉంది ప్రభుత్వం. ఈ పశు ఆరోగ్య కేంద్రాల ద్వారా పశువులకి నట్టల నివారణకి ఉచితంగా మందులు ఇస్తా ఉంది ప్రభుత్వం. అదే విధంగా బలానికి ఉచితంగా మందులు ఇస్తా ఉంది. విటమిన్స్ కోసం ఉచితంగా మందులు ఇస్తా ఉంది ప్రభుత్వం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పశు వైద్య శిబిరాల ద్వారా పశువులకు మేలు చేసేటువంటి అనేక మందుల్ని ఈ రోజు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తా ఉంది. ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే సంచార పశు ఆరోగ్య సేవా వాహనాలు 1962 వెహికల్స్, 300 వెహికల్స్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క నియోజకవర్గంలో 2 వెహికల్స్ సంచార పశు ఆరోగ్య సేవా వాహనాలని ఉపయోగిస్తా ఉన్నాము. దీన్ని రైతులు కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాం. గత ప్రభుత్వంలో ఈ 1962 పశువుల కోసం పశు ఆరోగ్య సేవా వాహనాలు అని చెప్పారు. 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పాలన ఎక్కడైనా కనపడే ఆ వాహనాలు ఎందుకు కనపడలేదు? వైఎస్ఆర్ ప్రభుత్వంలో 1962 పశువులకు వైద్య సేవలు అందించే వాహనాలు ఏమైపోయినాయి? ఎందుకు కనిపించకుండా పోయినాయి? కానీ బిల్లులు మాత్రం 100 కోట్లు క్లెయిమ్ చేశారు. ఆ డబ్బులన్నీ లూటీ చేసింది వాస్తవం కాదా? అంటే 10 సంవత్సరాలు నేను జిల్లా ప్రెసిడెంట్ చేశాను. 5 ఏళ్లలో వైఎస్ఆర్ పాలనలో ఎక్కడైనా సరే జిల్లాలో ఎక్కడ కూడా సమైక్య గుంటూరు జిల్లాలో కానీ పల్నాడు జిల్లాలో కానీ ఎక్కడ కూడా ఆ పశువుల వైద్యం కోసం ఒక్క వాహనం కనిపించలేదు. 1962 వాహనాలు ఏమైపోయినాయి? ఎందుకు తిరగలేదు వైఎస్ఆర్ పాలనలో? కానీ బిల్లులు ఏ విధంగా క్లెయిమ్ చేశారు? కోట్ల రూపాయలు ఈ రోజు బిల్లులు క్లెయిమ్ చేసి లూటీ చేశారు ఆనాడు 5 సంవత్సరాల్లో. ఆ విధంగా పశువులకి నోరు లేని మూగజీవాలకు కూడా అన్యాయం చేశారు వైఎస్ఆర్ పాలనలో. ఒక పక్క ప్రజలను మోసం చేశారు, మరో పక్క నోరు లేని జీవాలకు కూడా అన్యాయం చేశారు. ఎప్పుడైనా నట్టల నివారణకి ఎప్పుడైనా ఒక్కరోజు మందులు ఇచ్చారా వైఎస్ఆర్ పాలనలో? ఎప్పుడైనా పశు వైద్య శిబిరాలు జరిపారా? కనీసం గోపాల మిత్రులకి జీతాలు ఇచ్చారా వైఎస్ఆర్ పాలనలో? ఎందుకు ఇవ్వలేకపోయారు మీరు? అంటే ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం పశు సంపదని పెరిగితే, పాడి పరిశ్రమ పెరిగితే రైతులకు మంచి ఆదాయం వస్తుందని ఈరోజు విశ్వసిస్తా ఉంది ప్రభుత్వం. అందుకోసమే అనేక పథకాలని, గతంలో వైఎస్ఆర్ పాలన అసలు ఇన్సూరెన్స్ లేదు పశువులకి. 45,000 పశువులు చనిపోతే ఇన్సూరెన్స్ ఎందుకు ఇవ్వలేదు? 5 ఏళ్ల వైఎస్ఆర్ పాలనలో ఇన్సూరెన్స్ బీమా మేమే కడతాం, ఇన్సూరెన్స్ మేమే ఇస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఎందుకు ఇవ్వలేదు? 45,000 గేదెలు చనిపోతే రాష్ట్రంలో ఒక్క గేదె కన్నా ఇన్సూరెన్స్ ఇచ్చారా? అన్యాయం చేశారు రైతులకి మీరు. ఈ రోజు 20% రైతులు కట్టుకుంటే ఎస్సీ, బీసీ, ఎస్టీ రైతులు, పేద రైతాంగం 20% మీరు బీమా రుసుము చెల్లిస్తే ప్రీమియంలు 80% ఈ రోజు ప్రభుత్వం చెల్లిస్తానికి ముందుకొచ్చింది. ఈ అవకాశాన్ని బీమా సౌకర్యం, పశు బీమా సౌకర్యాన్ని కూడా రైతాంగం ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో 5 సంవత్సరాలు పశు బీమా అందలేదు, రైతులు ఆవేదన పడ్డారు. కానీ ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక 21 రోజుకే బీమా, ఏదైనా గేదె చనిపోతే బీమా అమౌంట్ 21 రోజులకి అందజేస్తా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు రైతుల పక్షాన ఉంది. నట్టల నివారణకి డీవార్మింగ్ మెడిసిన్ అందజేస్తా ఉన్నాం. అలాగే గోకులాలను ప్రోత్సహిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు 24,000 గోకులాలను శాంక్షన్ చేశారు. 24,000 గోకులాల నిర్మాణం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో. మరి ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒక్క గోకులం కూడా ఎందుకు ఇవ్వలేదు? కనీసం 2019లో కట్టినటువంటి గోకులాలకి కనీసం బిల్లులు కూడా చెల్లించలేదు. గోకులాల
వలన ఈరోజు చిన్న రైతాంగానికి ఎంతో మేలు జరుగుతూ ఉంది. పశువుల్ని, గొర్రెలు, మేకల్ని సంరక్షించుకోవడానికి షెడ్లు చాలా ఉపయోగపడతా ఉంది. కాబట్టి ఈ గోకులాల్ని ప్రతి ఊరికి 1-2 మళ్ళీ కొత్తగా శాంక్షన్ చేస్తా ఉంది ప్రభుత్వం. ఈ అవకాశాన్ని కూడా రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం ఇచ్చేటువంటి మందులు ఇవి ఉపయోగించుకోవాలి. సంచార పశు ఆరోగ్య సేవా వాహనాలని ఈరోజు ప్రతి నియోజకవర్గంలో 2 వాహనాలు తిరుగుతూ ఉంటాయి. దీని ద్వారా కూడా రైతులకి మొబైల్ వెహికల్స్ ద్వారా కూడా విశిష్టమైన సేవలు అందిస్తా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ డీవార్మింగ్ ఎప్పటికప్పుడు ఈ డీవార్మింగ్ మందులు తీసుకొని పశువులకి అందించినట్టయితే ఆ పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. అదే విధంగా ఎక్కువ పాలు ఇస్తుంది. అట్లాగే గడ్డి విత్తనాలు కూడా ఈరోజు ప్రభుత్వం అందజేస్తా ఉంది. దీన్ని కూడా రైతాంగం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. పశు సంపద పెంచడం, పశువుల మీద ఆదాయం పెంచడం, పాడి శ్రమను పెంచడం, అలాగే గొర్రెల మేకల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా మాంసం పరిశ్రమను కూడా రాష్ట్రంలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రైతులకి కొండంత అండగా నిలిచింది ఎన్డీఏ ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అనేక పథకాలను ఈరోజు సబ్సిడీలో రైతాంగానికి అందజేస్తున్నారు. బీమా ఇవన్నీ కూడా రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. నూజెండ్ల మండలంలోని తెల్లబాడు గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా టీపీఎల్ టోర్నమెంట్ నిర్వహించారు. మొత్తం 12 టీంలు పాల్గొనగా అందులో 2 టీంలు ఫైనల్ కి చేరుకున్నాయి. టోర్నమెంట్లో తెల్లబాడు టీం విజేతలుగా నిలిచారు. ముందుగా భోగి పండుగ రోజు మొదలుకొని టోర్నమెంట్ ముగిసింది. ఈ సందర్భంగా ప్రథమ బహుమతి దారం అంజిరెడ్డి, దార్నాసి హనుమంతరావు తెల్లబాడు టీంకు అందజేశారు. రెండవ బహుమతి అంబడిపూడి వెంకటేష్ పాత ఉప్పలపాడు టీంకు అందజేశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తెల్లబాడు టీం సాయికి రావడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ పాత ఉప్పలపాడు టీంకి కృష్ణకు రావడం జరిగిందని టీపీఎల్ టోర్నమెంట్ ని సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసుకుని అభినందనలు తెలియజేసుకున్నారు. గ్రామీణ ప్రాంతమైన సావెలపురం మండలం కారుమంచిలో నూతనంగా కళా పరిషత్ ఆవిర్భవించింది. గుడిలోని దేవుడు రాముడు, తెలుగువారి గుండెల్లోని రాముడు ఎన్టీఆర్ పేరు కలిసి వచ్చేలా శ్రీ తారక రామ కళా పరిషత్ అని నామకరణం చేసి సంక్రాంతికి 2 రోజుల పాటు మహిళలకు రంగువల్లుల పోటీలు, వివిధ ఆటల పోటీలు, బాలలకు డాన్స్ పోటీలతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కారుమంచి గ్రామానికే చెందిన ప్రఖ్యాత హాస్య నటుడు చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర ద్వారా లబ్ధ ప్రతిష్ఠుడైన స్వర్గీయ అరవపల్లి సుబ్బారావు పేరిట అవార్డును ఏర్పాటు చేసి నాటక రంగ ప్రముఖుడు బెల్లంకొండ కోటయ్యను ఎంపిక చేసి అవార్డును ఇచ్చి ఘనంగా సత్కరించారు. 2 రోజుల పాటు జరిగిన వివిధ పోటీల విజేతలకు రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ వారు బహుమతులను అందించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంఆర్ఎఫ్ ను ఆపన్నుల పాలిట కొంగు బంగారంగా మార్చారని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. అడిగిందే తడవుగా అవసరంలో ప్రతి ఒక్కరికి పారదర్శకంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందుతూ ఉండడమే అందుకు నిదర్శనమన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో 2 సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన ఆర్థిక సాయం చెక్కులను ఆయన అందజేశారు. బొల్లాపల్లి మండలం మేలవాగుకు చెందిన జొన్నలగడ్డ పేరమ్మకు 85,000, వియ్యపూరు మండలం వనికుంట వాసి బచ్చినబోయిన వెంకటేశ్వర్లకు 50,000 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం చెక్కులు అందుకున్న బాధిత కుటుంబాలు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సీఎం నారా చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్డీఏ ప్రభుత్వం రైతుల పక్షాన ఉంది కాబట్టే పశుపోషకాలకు ఆపన్న హస్తం అందించి వారి అభివృద్ధికి కృషి చేస్తుందని, పశువులు జీవాలకు గోకులం షెడ్లు మంజూరు చేయడం ఒక్క కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమైందని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. మండలంలోని నడిగడ్డ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రతి గ్రామానికి 2 గోకులాలు మంజూరు చేస్తోందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1962 ద్వారా ఒక్కో నియోజకవర్గంలో 2 సంచార పశు ఆరోగ్య సేవా వాహనాల ద్వారా సేవలు అందిస్తున్నారన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన పశు వైద్య శిబిరాలని ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ పశు ఆరోగ్య శిబిరాల వలన పశు సంపద పెంచాలని, పశువుల మీద వచ్చేటువంటి పాడి పంటలు, పశువుల మీద వచ్చేటువంటి ఆదాయాన్ని పెంచాలని ఈరోజు ప్రభుత్వం ఒక సంకల్పంతో రైతులకు విశిష్టమైనటువంటి సేవలు అందిస్తూ ఉంది ప్రభుత్వం.
ఈ పశు ఆరోగ్య కేంద్రాల ద్వారా పశువులకి నట్టల నివారణకి ఉచితంగా మందులు ఇస్తూ ఉంది ప్రభుత్వం. అదేవిధంగా బలానికి ఉచితంగా మందులు ఇస్తూ ఉంది. విటమిన్స్ కోసం ఉచితంగా మందులు ఇస్తూ ఉంది ప్రభుత్వం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పశు వైద్య శిబిరాల ద్వారా పశువులకు మేలు చేసేటువంటి అనేక మందుల్ని ఈరోజు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తూ ఉంది. ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే సంచార పశు ఆరోగ్య సేవా వాహనాలు 1962 వెహికల్స్, 300 వెహికల్స్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క నియోజకవర్గంలో 2 వెహికల్స్ సంచార వైద్య వాహనాలని, సంచార పశు ఆరోగ్య సేవా వాహనాలని ఉపయోగిస్తూ ఉన్నాము. దీన్ని రైతులు కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాం. గత ప్రభుత్వంలో ఈ 1962 పశువుల కోసం పశు ఆరోగ్య సేవా వాహనాలు అని చెప్పారు. 5 సంవత్సరాల వైఎస్ఆర్ పాలన ఎక్కడైనా కనపడే ఆ వాహనాలు ఎందుకు కనపడలేదు? వైఎస్ఆర్ ప్రభుత్వంలో 1962 పశువులకు వైద్య సేవలు అందించే వాహనాలు ఏమైపోయినాయి? ఎందుకు కనిపించకుండా పోయినాయి? కానీ బిల్లులు మాత్రం 100 కోట్లు క్లెయిమ్ చేశారు. ఆ డబ్బులన్నీ లూటీ చేసింది వాస్తవం కాదా? అంటే 10 సంవత్సరాల నుంచి జిల్లా ప్రెసిడెంట్ చేశాను. 5 ఏళ్లలో వైఎస్ఆర్ పాలనలో ఎక్కడైనా సరే జిల్లాలో ఎక్కడ కూడా సమైక్య గుంటూరు జిల్లాలో కానీ పల్నాడు జిల్లాలో కానీ ఎక్కడ కూడా ఆ పశువుల వైద్యం కోసం ఒక్క వాహనం కనిపించలేదు. 1962 వాహనాలు ఏమైపోయినాయి? ఎందుకు తిరగలేదు వైఎస్ఆర్ పాలనలో? కానీ బిల్లులు ఏ విధంగా క్లెయిమ్ చేశారు? కోట్ల రూపాయలు ఈరోజు బిల్లులు క్లెయిమ్ చేసి లూటీ చేశారు ఆనాడు 5 సంవత్సరాల్లో. ఆ విధంగా పశువులకి నోరు లేని మూగజీవాలకు కూడా అన్యాయం చేశారు వైఎస్ఆర్ పాలనలో. ఒక పక్క ప్రజలను మోసం చేశారు, మరో పక్క నోరు లేని జీవాలకు కూడా అన్యాయం చేశారు. ఎప్పుడైనా నట్టల నివారణకి ఎప్పుడైనా ఒక్కరోజు మందులు ఇచ్చారా వైఎస్ఆర్ పాలనలో? ఎప్పుడైనా పశు వైద్య శిబిరాలు జరిపారా? కనీసం గోపాల మిత్రులకి జీతాలు ఇచ్చారా వైఎస్ఆర్ పాలనలో? ఎందుకు ఇవ్వలేకపోయారు మీరు? కాబట్టి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం పశు సంపదని పెరిగితే, పాడి పరిశ్రమ పెరిగితే రైతులకు మంచి ఆదాయం వస్తుందని ఈరోజు విశ్వసిస్తూ ఉంది ప్రభుత్వం. అందుకోసమే అనేక పథకాలని, గతంలో వైఎస్ఆర్ పాలన అసలు ఇన్సూరెన్స్ లేదు పశువులకి. 45,000 పశువులు చనిపోతే ఇన్సూరెన్స్ ఎందుకు ఇవ్వలేదు? 5 ఏళ్ల వైఎస్ఆర్ పాలనలో ఇన్సూరెన్స్ బీమా మేమే కడతాం, ఇన్సూరెన్స్ మేమే ఇస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? ఎందుకు ఇవ్వలేదు? 45,000 గేదెలు చనిపోతే రాష్ట్రంలో ఒక్క గేదె కన్నా ఇన్సూరెన్స్ ఇచ్చారా? అన్యాయం చేశారు రైతులకి మీరు. ఈరోజు 20% రైతులు కట్టుకుంటే ఎస్సీ, బీసీ, ఎస్టీ రైతులు, పేద రైతాంగం 20% మీరు బీమా రుసుము చెల్లిస్తే ప్రీమియంలు 80% ఈరోజు ప్రభుత్వం చెల్లిస్తానికి ముందుకు వచ్చింది. ఈ అవకాశాన్ని బీమా సౌకర్యం, పశు బీమా సౌకర్యాన్ని కూడా రైతాంగం ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇంతటితో వెన్నెలా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెలా న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.